హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలిపిక్ ఛానల్కి మీకు మళ్ళీ తిరిగి స్వాగతం. ఈరోజు మనము మళ్ళా మన మహాభారతం జర్నీని కంటిన్యూ చేద్దామన్నమాట. ఈరోజు కూడా చాలా చిన్న స్టోరీస్, 3 చిన్న స్టోరీస్. లాస్ట్ వీడియోలోకి చూసుకున్నట్టయితే మనము లాస్ట్ 2 వీడియోస్ నుంచి కౌరవ పాండవ జననాల గురించి చూసాము. లాస్ట్ వీడియోలో మనం దుర్యోధనుడిది, అర్జున నకుల సహదేవులు, మిగతా కౌరవులందరి జననం గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామంటే పాండురాజు యొక్క మృతి గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆయన ఎలా మరణించాడు, చాలా శక్తిశాలి, చాలా గొప్పవాడని మనము చూసుకున్నాం కదా. పుట్టినప్పుడు కానీ ఆకాశవాణి చెప్పడం కానీ అవన్నీ విన్నాం కదా. ఆయన అంత శక్తిశాలి ఎలా మరణించాడు అనేది చూస్తాము. దాని తర్వాత ఆయన మరణించిన తదుపరి దాని తర్వాత ఏం జరిగింది, ఆయన మరణం తర్వాత పాండవులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూస్తున్నాము. మళ్ళీ వాళ్ళ యొక్క చిన్నతనం ఎలా ఉండేది, పాండవులు మరియు కౌరవులు కూడా వాళ్ళ చిన్నతనం ఎలా జరిగింది అనేది కూడా మనం చూస్తామన్నమాట. కథ ఇలా మొదలవుతుందన్నమాట. ఏంటి అంటే వసంతకాలంలో జరిగింది ఈ కథ అనమాట. సో వసంతకాలం గురించి అది వాళ్ళు తెలిసిందే కదా. పాండవులు వాళ్ళందరూ కూడాను, పాండురాజు శతశృంగ అరణ్యంలో ఉన్నాడు కదా. అంటే ఆయన మొత్తం రాజ్యాన్ని త్యజించి శతశృంగ వనానికి వచ్చి అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆ వనంలోనే ఉన్నాడనమాట. ఆ వనానికి వసంతకాలం వచ్చింది. వసంతకాలం అంటే మనకి తెలిసిందే కదా. మనకి మామూలుగా తెలుగు సంవత్సరాది వసంతకాలంతో మొదలవుతుంది అన్నట్టు నాకు సరిగ్గా గుర్తులేదు. సరే, ఓకే. అంటే ఏంటి వసంతకాలమే ఎందుకు అంటే, వసంతకాలంలో కొత్త ఆకులు చిగురు రావడం కానీ, అదంతా కూడాను చెట్లు కూడా మనకి గ్రీష్మ ఋతువు అంటే సమ్మర్ సీజన్. మనకి ఇంగ్లీష్లోకి వేసుకుంటే సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ వస్తాయి, మామిడికాయలు వస్తాయి కదా. మామిడికాయలు కానీ మామిడి పళ్ళు కానీ వాటన్నిటికీ కూడాను పిందెలు రావడము వసంతకాలంలో వస్తాయి. అంటే వసంతకాలంలో స్టార్ట్ అవుతాయి. గ్రీష్మ ఋతువు కాలంలో అవి ఎండ్ అయిపోయి మన చేతికి వస్తాయి అనమాట. మనం మామిడి పండ్లు అవన్నీ తింటాం కదా, సమ్మర్ సీజన్లో తింటాం మామూలుగా, అందుకని అన్నాను. కాబట్టి వసంతకాలంలో అలా చిగురు రావడం కానీ, మొత్తం ఆకులు పువ్వులు అంతా కూడాను, అరణ్యం అంతా కూడా చాలా అందంగా తయారవుతుంది అనమాట. లైటింగ్ కానీ, అక్కడ ఉన్న పూల పరిమళాలు కానీ మొత్తం అంతా విరాజింపజేసి అరణ్యం అంతా మనకి మామూలుగా తెలిసిందే. మనము ఆ టైంలో వెళ్ళాము అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ, అరణ్యానికనే కాదు, ఎక్కడ మన దగ్గరలో చెట్లు ఉంటే మనకి ఒక రకమైన ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఐడియా ఉంది కదా, అలా అనమాట. అలా వసంతకాలంలో శతశృంగ అరణ్యం చుట్టుపక్కల కూడా మంచి సీనరీ అనమాట. మనకి మొదటి స్టోరీ అంతా కూడాను వసంతకాలంలో ఎలా ఉంది, ఆ యొక్క అరణ్యం పరిస్థితి ఏంటి అనేది చెప్పారనమాట. ఇంకా క్లియర్గా రావాలి అంటే ఇక్కడ ఉండేది చదువుతాను. చాలా బాగున్నాయి లైన్స్ కూడాను. ఏంటి, గండు తుమ్మెదలు ఉంటాయి అంటే అనుకున్నాం కదా, మొత్తం వసంతకాలంలో పువ్వులు కానీ అన్నీ వికసించి ఉంటాయి. ఆ యొక్క వాసనలు కానీ వాటికి గండు తుమ్మెదలు అన్నీ కూడాను వచ్చి ఆ పూలని ఆస్వాదిస్తూ ఉంటాయి. అలాగే గున్నమామిడి ఈ యొక్క పిందెలు గుబుర్లతో కొత్త చిగుర్లతో చెట్లన్నీ ఉంటాయి. దాని తర్వాత మొత్తం ఇంకా పువ్వులన్నీ కానీ ఏంటి ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి. ఆ గహన సీమలో సమస్త లతలు తరువులు ఫలపుష్పాలతో ఒరిగి సుమపరిమళం మలయానిలంలో నలువైపులా వ్యాపింపజేశాయి. ఇంకోటి ఇంకా ఏమున్నారు, కింసుక చంపకాశోక వనాలు చిత్ర విచిత్ర వర్ణాల పుష్పమంజరులతో ప్రేక్షకుల హృదయాలు ఆకర్షించాయి అని రాశారనమాట. ఇంకా ఏంటి, చందనాగరు మహీరుహాలలోను కదలి లవల్లి బృందాలలోను వీచిన మంద మారుతం విరహిజనం నిట్టూర్పు లినుమెడింప చేసింది. ఈ లైన్ అనమాట. అంటే నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ చాలా బాగున్నాయి అనమాట. ఇలా నీట్గా అరణ్యం గురించి వాళ్ళు అలా మనకి ఇచ్చారనమాట. దీని తర్వాత ఇంకా మనకి తెలిసిందే అసలు ఈ సెట్టింగ్ ఎందుకు ఇక్కడికి వచ్చింది అంటే, మన పాండురాజు యొక్క మృతికి ఫౌండేషన్ అనమాట. అసలు పాండురాజు మహీపతి యొక్క మృతి ఎలా జరిగింది, అసలు దానికి గల కారణం ఇది కూడా ఒక మెయిన్ కారణం అన్నమాట. ఏంటి, చుట్టూ ఉన్న పరిసరాల వల్ల కూడాను అవి కూడా ఒక పార్ట్ వహించాయి పాండురాజు యొక్క మృతిలో. ఏమవుతుంది అంటే, పాండురాజు మరియు మాద్రీదేవి ఇద్దరూను ఏకాంత సమయం కోసం అనేసి అట్లా అరణ్యంలో తిరుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళిద్దరే తిరుగుతూ ఉంటారు. చెప్పాను కదా వసంతకాలం ఆ అరణ్యం గురించి కూడా చెప్పాను కదా, మొత్తం అలా పరిమాణాలతో అలా ఉంటుంది. మాద్రీదేవి కూడాను చాలా బాగా అలంకరించుకొని ఉంటుంది, పూలు కానీ అలా ఉంటుంది కదా.
అప్పుడు పాండుమహీపతికి మాద్రీదేవి ఎంతో అందంగా ఆ పరిమళాలు కానీ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. అలా కనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే మాద్రీదేవికి ఒకటి చెప్పారనమాట. వనదేవతలాగా కనిపిస్తుంది అని ఇచ్చారనమాట మాద్రీదేవి పాండు మహారాజుకి. అలా కనిపించేసరికి ఏమవుతుందంటే ఆయన కంట్రోల్ చేసుకుందాం అనుకుంటాడు. ఎందుకు? కింద మహాముని యొక్క శాపం గురించి తెలిసిందే కదా. మనము ఒక 3-4 వీడియోస్ ముందు ఏమో మాట్లాడుకున్నాం. పాండు మహీపతికి ఎలా అసలు ఎందుకు తెదించాడనేది కూడా, దానికి కూడా కింద మహాముని యొక్క శాపమే కారణం అని కూడా చూసుకున్నాం కదా. ఆ శాపం గుర్తుంటుంది ఆయనకి. కానీ ఆయన ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కంట్రోల్ చేసుకోలేడు అనమాట. అసలు ఆ మాధురీదేవిని ఆ టైంలో అలా చూసేసరికి ఫస్ట్లో కంట్రోల్ చేసుకున్నాడు. కానీ మళ్ళీ కంట్రోల్ తప్పిపోయి మాధురి మీద పడిపోతాడు అనమాట. మాధురి దగ్గరికి వెళ్తాడు. మాధురీదేవి అది వెంటనే గమనించి ప్రతి ఒక్క మూడ్ని ఒకసారి గమనించి చెప్తుంది. ఆమె కూడా ఒప్పుకోదనమాట, రెసిస్ట్ చేస్తుంది. ఏంటి వద్దు అయ్యా, మీకు మీకు శాపం ఉంది, మీరు ఇలా ఏదన్నా చేస్తే మీరు మరణిస్తారు వెనువెంటనే. కింద మహాముని యొక్క శాపం మీకు గుర్తు లేదా? మీరు ఇలా చేయడం మంచిది కాదు అన్నట్టుగా రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎంతో ట్రై చేస్తుంది. కానీ మనం తెలిసిందే కదా, ఆయన శక్తి సామర్థ్యం కానీ అవన్నీ కూడా చూసాం. పాండు మహారాజు చాలా శక్తివంతుడు. ఆయన శక్తి సామర్థ్యాలకి తనని విడిపించుకోలేకపోతుంది అనమాట. పాండు మహీపతి యొక్క చేతుల్లో నుంచి విడిపించుకోలేకపోతుంది. ఎంతో ట్రై చేస్తుంది మాద్రీదేవి కూడా. సరే, ఇంకా ఏం చేసేది లేక అక్కడ జరగాల్సిన కార్యం జరిగిపోతుంది. జరిగిపోయిన వెంటనే ఏమవుతుంది? అలా జరిగిన వెంటనే కింద మహాముని యొక్క శాపం వల్ల పాండు మహారాజు అలా మరణిస్తాడనమాట. అలానే చచ్చిపోతాడు. అలా మరణించగానే మాద్రీదేవికి ఎంతో దుఃఖం అనమాట. ఏంటి ఇలా జరిగిపోయింది, ఏంటి ఇలా నా పతి ఇలా చనిపోయాడే ఏంటి అనేది దుఃఖవేదన అనమాట. ఇంకొకటి ఏమంటే, ఇన్ని రోజులు కూడాను అంటే ఈ ఏకాంతం అనేది ఈరోజు ఫస్ట్ కాదనమాట. ఎప్పటి నుంచో కూడా జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరు ఏకాంతంలో ఉంటారు. వీళ్ళిద్దరే కదా, కుంతీదేవితో కూడా ఏకాంతంగా. కానీ ఏమైంది అంటే, ఇన్ని రోజులు కూడాను, ఇన్ని సంవత్సరాలకు కూడాను కుంతీదేవి వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచేదనమాట. ఎప్పుడూ కూడాను వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేయకుండా, అంటే ఇలాంటిది ఏది జరగకూడదన్న దీని మీదే కుంతీదేవి వీళ్ళిద్దరి మీద ఎప్పుడు కన్నేసి ఉంచేది. కానీ ఈరోజు ఏమైంది అంటే, ఆమె పూజలో ఉండిపోయి కొంచెం ఏమారుతుందనమాట వీళ్ళ విషయంలో. ఇలా ఏమారగానే ఇలా పాండు మహారాజు మరణిస్తాడు. అలా ఆ దుఃఖంలో మాద్రీదేవి అరిచిన అరుపులకి కుంతీదేవి వస్తుంది. కుంతీదేవి వచ్చి తను కూడా కుప్పకూలిపోతుంది. అయ్యో, నా పతి ఇలా మరణించాడే అని. ఈ ఈ యొక్క డిస్టర్బెన్స్కి పాండు కుమారులు కూడా 5 మంది కూడా వస్తారు. వీళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా దుఃఖంలో మునిగిపోతారనమాట. ఇలా ఈ మొత్తం డిస్టర్బెన్స్కి ఉంటారు కదా, శతశృంగ అరణ్యంలో ఉన్న మునులు ఎవరైతే వీళ్ళ దగ్గరలో ఉంటారో, వీళ్ళని బాగా చూసుకుంటూ ఉన్నారు కదా, ఆ మునీంద్రులు కూడా వస్తారనమాట. వచ్చి ఆడ చూస్తారు. చూసి బాధపడతారు. ఏంటి పాండురాజు మహీపతి ఆయన మొత్తం రాజ్యాన్ని త్యజించి వచ్చి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కదా, ఆయనకి ఇలా ఇంత దీనంగా ఆయన మరణించడం ఏంటి అనేది మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడు కుంతీదేవి క్వశ్చన్ చేస్తుంది. మాద్రితో ఇలా అంటుందన్నమాట. ఏంటి, నీకు తెలుసు కదా, నువ్వే ఆపాలి కదా, నువ్వు రెసిస్ట్ చేయాలి కదా, ఎందుకు ఇలా చేసావు, నీ వల్ల ఆయన మరణించాడంట. అంటే అలా ఫుల్గా ఫోర్స్ చేయదు, బ్లేమ్ చేయదు, కానీ క్వశ్చన్ చేస్తుంది అనమాట కుంతీదేవి మాద్రి కూడాను, నేను రెసిస్ట్ చేశాను, నేనెంత అసలు ఆయన శక్తి సామర్థ్యాల ముందు నేను ఏమీ చేయలేకపోయానని తను దుఃఖంలో మునిగిపోతుంది అనమాట. దానికి కుంతీదేవి, ఆ బ్రహ్మర్షి పత్నిగా ఉన్నాను నేను ఇంకా ఒంటరిగా ఉండలేను, నేను చనిపోతాను, నా కుమారులు కూడా నువ్వే చూసుకున్నట్టుగా మాద్రీదేవికి చెప్తుంది అనమాట కుంతీదేవి. అలానే ఇంకొక మాట కూడా చెప్తుంది. ఏంటి అంటే, మాద్రి మీద అసూయత ఉన్నట్టు. ఎందుకు అంటే, ఆ యొక్క పతి ఎవరైతే ఉన్నారో, పాండురాజు ఎవరైతే ఉన్నారో, లాస్ట్లో ఉండేది మాద్రినే కదా. ఇంకొకటి ఏంటి అంటే, ఆ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ సంతోషాన్ని కుంతీదేవి ఇవ్వలేకపోయిందే. మాద్రీదేవి వల్ల వచ్చింది కరెక్టే, కుంతీదేవి దగ్గర ఎప్పుడు ఆ యొక్క ఎక్స్ప్రెషన్ కానీ ఏవి చూపించలేదు. పాండురాజు అన్న బాధ కూడా ఉంది, అది కూడా చూపిస్తుంది అనమాట. ఇది చెప్పి ఎండ్ చేయగానే మాద్రీదేవి స్టార్ట్ చేస్తుంది. అక్క, నేను ఇలాంటిది ఏది నేను చేయలేను, మన పతినే నేను సరిగ్గా చూసుకోలేకపోయాను, కొంచెం ఏ మార్పుతో మన పతిని ఇలా తీసుకొచ్చాను, ఈ దుర్గతికి కారణమయ్యాను మన పతికి, నేను నీ కుమారుని ఎలా చూసుకోగలను, నేను చూడలేను, నన్ను క్షమించు,
ఈ 5 కుమారులు నీకే వదులుతున్నాను, నువ్వే తల్లైనా తండ్రైనా నువ్వే వాళ్ళని సంరక్షించి మంచిగా పెంచు. నేను ఇక్కడ ఎలాగూ ఆయన యొక్క కోరికను తీర్చలేకపోయాను, మన పరలోకంలో అయినా ఆయన కోరికను నేను తీరుస్తాను అన్నట్టుగా చెప్పి ఆయనతో పాటు పాండురాజు దీంతో పాటు ఆమె కూడాను అగ్నిలో దూకేస్తుంది అనమాట. అలాగా ఆమె మరణిస్తుంది అక్కడికి. ఈ యొక్క స్టోరీ చదివిన తర్వాత నాకు అనిపిస్తోంది, ఇక్కడ మాద్రీదేవి తన ప్రేమ వల్ల ఆమె ఉండలేక చేసింది కదా, ఈ యొక్క సిచ్యువేషన్ వల్ల ఆచారం వచ్చిందేమో అనిపిస్తుంది. ఏంటి, ఇంతకుముందు ఉండేది కదా, ఆల్రెడీ ఆచారం మనకు తీసేశారు. ఏంటి, పూర్వము భర్త చనిపోగానే భార్యను కూడా ఆ బాడీతో పాటు అగ్గిలో దూకింపజేసేదే, అలా చంపేసేవారు కదా. అది దీనివల్ల వచ్చిందేమో ఆచారం అని నాకు అనిపించింది అనమాట. అంటే ఏంటి, ఫూల్స్ అనమాట. దీన్ని చదివిన వాళ్ళు ఫూల్స్ అయ్యారు. ఏంటి, ఎవరైతే ప్రేమ ఎక్కువైపోయి ఉండలేని వాళ్ళు మరణించింది మాద్రీదేవి. కానీ అది ట్రెడిషన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నెగిటివ్గా అర్థం చేసుకొని దాన్ని ట్రెడిషన్ కింద తీసుకొచ్చారా, లేకపోతే ఎవరైనా వేరే వాడు ఎవడో ఖచ్చితంగా ఇది నెగిటివ్గా పాయిస్ చేయడానికి, అంటే మన యొక్క మహాభారతాన్ని నెగిటివ్ చేయడానికి దాన్ని ట్రెడిషన్గా తీసుకొచ్చాడేమో అని నాకు అనిపించింది అనమాట ఇది స్టోరీ చదవగానే. సరే, అది పక్కన పెడితే, అలా ఇది జరిగిన తర్వాత ఈ అస్థికల్ని వాటిని కూడాను శతశృంగ మునులందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ తీసుకొని కుంతీదేవిని జాగ్రత్తగా చూసుకోవాలి. కుంతీదేవిని ఆ రాకుమారులని చూసుకొని డైరెక్ట్గా హస్తినాపురంలో కౌరవ వృద్ధులకి అప్పగించి మన యొక్క బాధ్యతను నిర్వర్తించాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకుంటారు, ఆ మునులందరూ. సరే అనుకున్నాక వీళ్ళందరూ హస్తినాపురానికి చేరుకుంటారనమాట. హస్తినాపురానికి చేరుకున్నాక అక్కడ ఆ టైంలో ఉండాల ఆ యొక్క పాండుకుమారుని చూడడానికి మొత్తం ధనవంతులందరూ కూడాను, అంటే ఉన్న ఇంపార్టెంట్ పీపుల్ అందరూ కూడాను, కామన్ పీపుల్ అందరూ ఎంతో కుతూహలంగా వచ్చి చూస్తారనమాట. ఆ 5 కూడాను ఎంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారనమాట. అది చూసి వీళ్ళందరూ పులకించిపోతారు. దీంతోపాటు ఇక్కడ రాయల్టీ నుంచి, అంటే రాజుల నుంచి ఎవరు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వాళ్ళు, నెక్స్ట్ భీష్ముల వారు, సత్యవతీదేవి, అంబాలికలు, వీళ్ళందరూ కూడాను వచ్చి అక్కడ ఉండి వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళ కోసం. ఇక్కడ వెయిట్ చేస్తుండగా వీళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ మునులు ఎవరైతే ఉంటారో జరిగిన సన్నివేశాలన్నీ వీళ్ళకి వివరించి వాళ్ళకందరికీ చెప్తారనమాట. ఈ 5 ఎవరు, యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జున కుమారుడు, నకుల సహదేవులు 5 చాలా గొప్పవాళ్ళు అవుతారు అని ఆకాశవాణి అప్పుడే చెప్పింది. ఈ 5 మీరే చాలా జాగ్రత్తగా కాపాడుకొని మంచిగా పెంచాలి అని చెప్పి అప్పగిస్తారనమాట. దాని తర్వాత వీళ్ళల్లో పెద్దవాడైన ఒక ముని ముందరకు వచ్చి జరిగిన సంఘటన చెప్పి, అదే ఇంకా ఏం చెప్తాడు అంటే, పాండురాజు మరణించి 16 దినాలు అవుతోంది. ఆ మరణించిన రోజు మాద్రీదేవి కూడాను ఆ యొక్క దీంట్లోకి దూకి తను కూడాను తన ప్రాణాన్ని విడిచింది అని చెప్పేసి చెప్తారనమాట. వాళ్ళకి పుట్టిన పాండురాజుకు పుట్టిన రాజకుమారులే వీళ్ళు 5. వీళ్ళు చాలా గొప్పవారు. వీళ్ళందరూ ఆ శతశృంగ అరణ్యంలో ఉన్న మునులు పెంచి పెద్ద చేశారు. వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు వేదాలు కానీ అవన్నీ కూడా కొన్ని స్టడీస్ కానీ కొన్ని చేశారు అన్నట్టుగా చెప్పి అక్కడ వాళ్ళని వీళ్ళకు అప్పగించి, ఎవరికి, ధృతరాష్ట్రుడు వాళ్ళకి అప్పగించి వీళ్ళందరూ ఒకేసారి అంతర్ధానం అవుతారు అన్నమాట. అంతర్ధానమై వీళ్ళందరూ వాళ్ళ యొక్క ప్లేసులకి వెళ్ళిపోతారు, హోమ్స్కి వెళ్ళిపోతారు. ఇక్కడితో అప్పగింత పూర్తవుతుంది. అప్పగింత పూర్తవగానే వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు, ధృతరాష్ట్రుడు, భీష్ముల వారు, సత్యవతీదేవి, వీళ్ళందరూ కూడాను ఇంకా వీళ్ళని తీసుకువెళ్ళి కుంతీదేవి మరియు ఈ 5 రాకుమారులను తీసుకెళ్ళి బుజ్జగిస్తూ కొంచెం చూస్తారు. అంటే వాళ్ళ యొక్క తండ్రి మరణించాడు కదా, దానికి సంబంధించి చేస్తారనమాట. ఇక్కడితో 2వ స్టోరీ కంప్లీట్ అయిందనమాట. లాస్ట్ వచ్చేసి పాండవులు, కౌరవులు వీళ్ళిద్దరి యొక్క బాల్యం ఎలా జరిగింది అనేది. ఇది చాలా చిన్న స్టోరీ. ఏంటి, సరే వీళ్ళందరూ బాల్యంలో బాగా ఆడుకునేవాళ్ళు. అంతా కూడాను ఈ కౌరవ వృద్ధులందరి ముందరే వీళ్ళు ఆడుకునేవాళ్ళు. వీళ్ళ ఆటలు కానీ ఇవన్నీ కూడాను కౌరవ వృద్ధులకి చాలా ఇష్టం అన్నమాట. అలా బాగా జరిగిపోతూ ఉంటుంది. దీనికి ముందు ఇంకొక చిన్న పార్ట్ ఉంది. ఏంటి అంటే, ఇలా కుంతీదేవి వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేశారు కదా, దీని తర్వాత వేదవ్యాసుల వారు సత్యవతి దేవిని పక్కకు తీసుకొచ్చి కొన్ని విషయాలు చెప్తారనమాట. ఏంటి అంటే, ధృతరాష్ట్ర కుమారులు చాలా
దుష్టులు. వాళ్ళు చేసే దుష్కార్యాలకు ధృతరాష్ట్రుడే వెనకలుండి సపోర్ట్ చేస్తాడు. అంటే ధృతరాష్ట్రుడు తప్పని కాదు. అంటే ఆయన ఏంటి అంటే పిల్లల మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన అలా ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల వీళ్ళ దుష్కార్యాలకి ఎంతో అసలు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వీళ్ళ వల్ల కౌరవ వంశంలో మొత్తానికి పెద్ద ప్రళయం రాబోతోంది. ఇదన్నీ నువ్వు చూడ్డానికి మంచిది కాదు. నువ్వు అంబాలికలతో కలిసి నువ్వు అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఇదంతా రాజ్యాన్ని త్యజింపజేసి అరణ్యానికి వెళ్ళి అక్కడ నీ యొక్క మిగతా సంవత్సరాలు గడుపు అని చెప్పేసి చెప్తాడనమాట. అలా చెప్పి ఆయన కూడా అంతర్ధానం అయిపోతాడు. దీని తర్వాత వీళ్ళ బాల్యం జరుగుతుందన్నమాట. ఇలా ఆడుకుంటుంటారు. ఈ ఆటల్లో కూడా ఏంటి అంటే ఈ కౌరవులు 100 మంది కూడాను ఈ పాండవుల్ని ఏ ఆటలోనూ ఓడించలేకపోతారనమాట. వీళ్ళు ఇంతమంది ఉన్నా కూడా ఏ ఆటలో అయినా కూడాను పాండవులే ఫస్ట్ ఉన్నట్టుగా, అంటే ఏదైనా వీళ్ళే గెలుస్తారు. కౌరవ వృద్ధుల నుంచి కూడా పాండవులకే ఎక్కువ మెప్పు వస్తూ ఉంటుందన్నమాట. ఇదంతాను ఒకటైతే మన భీమసేనుడు ఉన్నాడు కదా, ఆయన చాలా తుంటారనమాట. ఇక్కడ రాసిన దాని ప్రకారం ఏంటి, ఎవరిని పడితే వాళ్ళని గెలకడం, అంటే కౌరవుల ఉంటారు కదా వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఏడిపించడము, వాళ్ళకే గొడవలు పెట్టడము చిన్నగా. అంటే ఆ గొడవలు కూడా ఎలా పెట్టడం అంటే చిలిపిగా, చాలా చిలిపి చేష్టలు చేయడము. కానీ మళ్ళీ ఇంకా కొన్ని ఇచ్చారు. ఏంటి అంటే ఒక 10 మందిని భుజాల పైన పెట్టుకొని అలా గంగా నది లోపలికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకు ఊపిరి ఆడనంత వరకు తీసుకెళ్ళి, అంటే కొన ప్రాణానికి వచ్చేట్టుగా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకొచ్చేయడం అనమాట. అలా ఆడుకుంటూ చిలిపిగా, అంటే ఒక రకంగా అది చూస్తే ఏంది ఇంత ఇదిగా ఉందా అనిపిస్తుంది. కానీ చిన్నతనంలో కదా ఇక్కడ రాశారనమాట నీట్గా. భీమసేనుడికి రవ్వంతా కూడాను ద్వేషం కానీ విద్వేషం కానీ ఏమీ లేదు. జస్ట్ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అంత థాట్స్ ఉండవు. ఏంటి ఇలా ఏడిపించి ఆడుకోవడం కూడా బాగుంటుంది అన్న దీంట్లో భీమసేనుడు అలా వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. ఇది ఇలా ఉండగా ఈ దుర్యోధనుడేమో చిన్నప్పటి నుంచే ఆ గుండెలో ఒక ఇదన్నమాట. ఈ పాండవులు అంటేనే ఒక ఇష్టం కానీ ద్వేషం కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇలా చిన్నగా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఈ ద్వేషం అనేది. ఎందుకు, భీమసేనుడేమో అలా చిన్నగా చిలిపిగా చేస్తూ ఉంటాడు, కానీ ఆ పనులు కానీ ఆ పాండవులు అన్నింటిలో మెప్పు పొందడం కానీ ఈ యొక్క దుర్యోధనుడికి నచ్చదనమాట. దీంతో ఇక్కడికి వాళ్ళ బాల్యం గురించి కొంచెం పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. Thank you for being with me till the last of the video. Please comment, like, share my video. Please subscribe to my channel Tale Epic. Thank you. See you in the next video.